రామప్రతిష్ఠ లింగాన్ని ఎవరైతే దర్శించుకుంటారో శివరాములకి ఇద్దరికీ కూడా మనం దర్శనం చేసుకున్న వారైతాం. స్వామి లయకారకుడైతే స్వామి మోక్షకారకుడు, పరమేశ్వరుడు లయకారకుడు, సీతారామచంద్రుల వారు ఆయన మోక్షకారకుడు అంటారు, స్థితికారకుడు అంటారు. అటువంటి ఎక్కడ చూసినా కూడా ధర్మం అనేది ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంతటి రాముల వారు ఆ యొక్క త్రేతాయుగమున యొక్క రాముల వారి యొక్క చరిత్రలో ఒకటి ఉన్నది. ఏమిటిది అంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు అందరికీ కూడా సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల ఆయుర్దాయంగా ఎక్కువగా ఉండేది. అందరూ కూడా 6 అడుగుల ఆజానుబాహుడే ఉండేవారు. అందుకనే స్వామిని కూడా ఆజానుబాహుడు అని పిలుస్తారు. ఆ సమయంలో వేదపారాయణం చేస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు 10 ఏళ్లకే చనిపోయాడు. కరెక్ట్ 11 సంవత్సరాలు చనిపోయాడు. ఓ నమ శివాయ అన్నాడు. ఈయనకు ఆ ధర్మం అనేది పాటించే దేశంలో ఎవరు కూడా అతి తక్కువ వయస్సులో ఓ నమ శివాయ అనకూడదు కాబట్టి ఎందుకు అని విచారణ చేశాడంట రాముల వారు. అయోధ్యలోనే చేస్తే ఎవడో చేయాల్సినటువంటి పని ఎవడో చేస్తున్నాడు. ఆ పని వల్ల ఇది జరిగింది. కాబట్టి ఎవరి వృత్తి కానీ ఎవరి పని కానీ వాళ్ళు చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ వెళ్ళి ఆ చేస్తున్నటువంటి వాడి శిరస్సును ఖండించినాడు రాముల వారు. అంటే ఇది తప్పు కదా అని అడగొచ్చు అందరూ కూడా. అయితే ఏమిటిదంటే ఎవరి ధర్మం వాడు పాటించాలి. పక్కన ఇంకా ఏం జరుగుతుందని మనం చూసుకుంటా ఉంటే ఆ ధర్మం కాదు అని చెప్పడానికి అప్పట్లోనే రాముల వారు చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా ఇవన్నీ కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. చివరగా రాముల వారు రావణాసురుని జయించి అంతా కూడా ఇంకా ఇది నుంచి వచ్చినప్పుడు ఆ సమయంలో అందరూ కూడా పీఠ అంటే పట్టాభిషేకం జరుగుతుందంట. రాముల వారికి పట్టాభిషేకం జరుగుతూ ఉంటే అందరూ కూడా అక్కడ పట్టాభిషేకాన్ని కూడా చూస్తూ ఉండగా అయిపోయిన తర్వాత లక్ష్మణస్వామి ఆవలించినాడు. నిద్ర వచ్చింది. ఎందుకంటే 14 సంవత్సరాలు నిద్రా ఆహారాలు మానేసి అరణ్యంలో స్వామివారు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు అప్పుడు నిద్రాదేవి ఆవాహన అయింది. ఆమె కనబడితే అన్నాడు, స్వామి ఈ నిద్ర ఎందుకు వచ్చిందబ్బా ఆవలింత అని ఒక్కసారి నవ్వుకున్నాడు. ఎవరు? లక్ష్మణుడు. ఆ లక్ష్మణుని నవ్వుకు 4 విధాలు అర్థం చేసుకున్నారు అందరు కూడా. ఏ విధంగా అంటే రాముల వారు అనుకున్నాడంట, ఇన్ని సంవత్సరాలు అడవిలో ఉండి ఈ సంవత్సరం వచ్చి నేను పట్టాభిషేకం చేసుకున్నానని లక్ష్మణుడు నవ్వినాడేమో అని ఆయన అనుకున్నాడంట. సీతామ్మవారు ఆంజనేయ స్వామికి ప్రీతిగా తన మెడలో ఉన్న హారాన్ని ఇచ్చేసింది. ఎందుకంటే అంతా ఆంజనేయ స్వామి మీద నడిచిందంతా. అయితే ఆంజనేయ స్వామి ఏమనుకున్నాడంట, వీనికి ఇది ఆహారం ఇంత విలువైంది ఇచ్చింది అని చెప్పేసి అనుకున్నాడేమో లక్ష్మణుడు అని అనుకున్నాడంట. సీతామ్మవారు ఏమనుకుందంట, అగ్ని ప్రవేశం చేసి వచ్చినాడు, నన్ను తీసుకొచ్చి పట్టాభిషేకం మీద కూర్చోబెట్టాడే రాముల వారని నవ్వుకున్నాడేమో లక్ష్మణుడు అని అనుకున్నాడ. అందుకని వీళ్ళందరి నవ్వుకు అది కాదు కారణము, 14 సంవత్సరాలు నిద్ర మానేసి ఉన్నటువంటి నాకు ఇప్పుడు పట్టాభిషేకం అప్పుడు తూగు వచ్చింది. ఈ తూగు రావడానికి నిద్ర రావడానికి ఈ చిన్న కారణం ఏమిటి అని నవ్వుకున్నాను, కానీ ఇదంతా కాదు. అందుకనే మనం ఎక్కడైనా సరే ఆ సందర్భాన్ని బట్టి ఆ నవ్వు అనేది పనిచేస్తుంటుంది. ఒకరు విగ్రహం దగ్గర చూసి నవ్వుకుంటుంటారు, ఒకరు ఇంకోటి చూసి నవ్వుకుంటారు. అయ్యో నన్ను చూసి నవ్వినాడంటే 4 విధాల చేతల్లో కూడా ఇది చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాముల వారికి ఈరోజు విశేషంగా మనందరం కూడా పూజ చేసుకోవడం వల్ల శివ రామ ఆరాధన అనేది చాలా విశేషమైనది. కాబట్టి మనందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని అందరం కోరుకుందాం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదేవిధంగా ఈరోజు